నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో పెను మార్పులు జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం అయిపోయింది. సచివాలయం వ్యవస్థను కూడా అది రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అది పక్కన పెట్టేస్తే ఈ సచివాలయ వ్యవస్థని ప్రక్షాళన చేసేటటువంటి ఈ దిశలో చంద్రబాబు నాయుడు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేశారు. అదే వాట్సాప్ సేవలు. అంటే ఇప్పుడు దాకా ఆఫీసుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకున్నటువంటి ప్రజల యొక్క పాపం అవసరాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఇక నుంచి ఏ సమస్య ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ పెడితే చాలు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది అంటున్నారు. మరి ఇది ఎలా పరిష్కారం అవుతుంది అనేది కూడా చూద్దాం. సో ఆయన యొక్క ఆలోచన ఏంటనేది చెప్తాను, చూడండి. ఈ నెల 18న రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ విధానం ప్రారంభిస్తున్నట్లు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని ద్వారా ఆధార్, కుల ధృవీకరణ, నేటివిటీ, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, అడంగల్ వంటివి 150 సేవలకు ఫోన్ ద్వారా పొందవచ్చు అన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలను సొంత ఊరైనటువంటి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లిలో 2 రోజుల పాటు జరుపుకున్నారు. గ్రామ దేవత నాగాలమ్మకు పూజలు కూడా చేశారు. సంక్రాంతి రోజు గ్రామంలో నిర్వహించినటువంటి వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్నారు. వివిధ పోటీలను కూడా తిలకించారు. విజేతలకు బహుమతులు అందించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్యం, సంపద, సంతోషంతో కూడినటువంటి సమాజమే మా యొక్క లక్ష్యం. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక విజన్తో ముందుకు వెళుతున్నాను. ఆ సందర్భంలోనే ప్రతి నెల 64 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధాని చేతుల మీదుగా ఒకే రోజు 2,08,2.08 లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకు భూమి పూజ కూడా చేశాం. ప్రారంభోత్సవాలు చేయించడం జరిగింది. ఆ ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంది. పేదవాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్ P4 విధానం తెస్తున్నట్లు చెప్పారు. కుప్పం నారావారిపల్లి క్లస్టర్ పరిధిలోని 3 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్యలు కొనసాగుతాయన్నాడు. సో ఫస్ట్ చంద్రబాబు నాయుడు కుప్పంనే పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాడు. సో మంచి ఆలోచనే. కానీ ఏదైతే వాట్సాప్ ద్వారా సేవలు అని అంటున్నారు, డెత్ సర్టిఫికేట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ సాధ్యమా? అంటే ఏ ఆధారాలు లేకుండానే, ఎంక్వైరీ లేకుండానే పంపిస్తారా? అలా పంపించే పని అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆఫీసు చుట్టూ తిరిగి వాళ్ళు 1-2 క్రాస్ చెక్ చేసి వెరిఫై చేసిన తర్వాత కానీ మనం వెళ్తే కానీ అవి రావడం లేదు. అలాంటిది జస్ట్ వాట్సాప్లో మీరు మెసేజ్ పంపించేసి వస్తాయని అంటున్నారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళైతే ఓకే, వాట్సాప్లో వాళ్ళు ఏం మెసేజ్ పంపించండో చదివి దానికి అనుకూలమైనటువంటి డీటెయిల్స్ మనం పంపించడానికి. చదువు లేనటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళైనా మళ్ళీ అడిగి పోవాల్సిందేగా. సచివాలయం చుట్టూ తిరగాల, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల, విఆర్ఓ చుట్టూ తిరగాల్సిందేగా. మరి దీనివల్ల ఎంతమందికి ప్రయోజనము అన్నది చూడాలి. దీన్ని చదువుకున్న వాళ్ళు, అబోవ్ మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే లక్షాధికారులు, కోటీశ్వరులకి ఇది అనుకూలమేమో కానీ నిరక్షరాస్యతలు ఉన్నటువంటి లేకపోతే పేదవారికి ఈ సేవలు న్యాయం జరుగుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడికి ఇది మైల్ స్టోన్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మాత్రం రొటీన్ అవుతుంది. థ్యాంక్ యూ.